హాయ్ ఫ్రెండ్స్, ఎల్లరికూ వనక్కం. సో ప్రజెంట్ మేమైతే తిరువణమలై రైల్వే స్టేషన్లో ఉన్నాం. సో ఇక్కడ నుంచి పాండిచేరి అయితే వెళ్ళబోతున్నాం ఇప్పుడు. సో ఇప్పుడు చూడండి, మనం వెళ్ళాల్సిన ట్రైన్ అయితే వచ్చేసింది. వస్తుంది. సో ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడే. హలో గాయ్స్, ఇప్పుడైతే పాండిచేరిలో ఉన్న రాక్ బీచ్కి అయితే వచ్చాం. టైం 6:30 అయింది. ఒకసారి వ్యూ చూడండి. సో ఇప్పుడు చూడొచ్చు, సన్ రైజ్ వ్యూ అయితే వస్తుంది. సో ఇక్కడ ముందునైతే ఒక బ్రిడ్జ్ అయితే ఉంది చూడండి. బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. కాకపోతే ఆ బ్రిడ్జ్ అయితే పాడైపోయింది. ఇప్పుడైతే బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాం. కాకపోతే ఆ బ్రిడ్జ్ లోనికి వెళ్ళలేదు. సో ఇక్కడ కొంచెం ఫోటోషూట్ చూడడానికి అయితే వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాం. సో ప్రజెంట్ మేమైతే ఓల్డ్ లైట్ హౌస్ దగ్గర అయితే ఉన్నాం. తీసుకొచ్చి బ్యాక్ సైడ్ వ్యూ కూడా చాలా బాగుంది. పక్కన బీచ్ అని చెప్పు. బీచ్ అన్నమాట. ఇది వచ్చేసి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అన్నమాట. ఇది మొత్తం చాలా బాగుంది. ఇది మొత్తం పాండిచేరి. ఇప్పుడైతే మేము సైకిల్స్ అయితే రెంట్కి తీసుకున్నాం. ఒక్కొక్క సైకిల్కి వచ్చేసి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఫుల్ డేకి. సో ప్రజెంట్ మేమైతే మంచిగా రెడీ అయ్యి ఇప్పుడు టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాం. సో ఇప్పుడైతే మనం వెళ్ళాల్సిన టెంపుల్ అయితే వచ్చేసింది చూడండి. టెంపుల్ అయితే బాగుంది. కాకపోతే లోన్కి మొబైల్స్ నాట్ అలౌడ్. చూసుకొచ్చి ఇది అయితే శ్రీ అరవింద ఆశ్రమం. ఈ ఆశ్రమం అయితే చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. ఫారిన్ కంట్రీ నుంచి కూడా చాలా మంది వస్తున్నారు. సో ఈ ప్లేస్ అంతా మొత్తం ఫోటోషూట్కి అయితే ప్లాన్ చేశారు. దీన్నే ఫ్రెండ్స్ కాలనీ అంటారు. చూడండి మొత్తం బాగుంది. ఇంకా బ్యాక్ సైడ్ వ్యూ ఉంది కానీ చూపించలేదు. ఇది అయితే మనం చూస్తున్నాం ఫ్రెంచ్ వార్ మెమోరియల్. లోపలైతే ఎంట్రీ లేదు, కానీ బయట నుంచి చూడడానికి అవుతుంది. బీచ్ పక్కనే ఇది. చూడండి ఒకసారి వస్తే. సో ఇక్కడ ఏదో చర్చ్ ఉంది. కాకపోతే ఇది తమిళ లాంగ్వేజ్లో ఉంది, మాకు అర్థం కాలేదు. ఈ చర్చ్లో కూడా చూడడానికి ఎంత బాగానే ఉంది. అలాగే చుట్టుపక్కల చూసుకున్నట్టే మొత్తం బాగానే ఉన్నాయి. టెంపుల్ వచ్చేసి వరదరాజ పెరుమాళ్ టెంపుల్ అయితే ఉంది. కాకపోతే లోనకైతే 5 గంటలకైతే ఎలా చేస్తారు సాయంత్రం. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి బొటానికల్ గార్డెన్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. ఇంకా సైక్లింగే చేస్తున్నాం. ఇక్కడ నుంచి అంత 1.5 km అంత ఉంటుంది. సో ఇదే అనమాట బొటానికల్ గార్డెన్. కాకపోతే లోన్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇప్పుడు అయితే ప్రజెంట్ అయితే అలవ్ లేదు ఇప్పుడు. సో ఈ ప్లేస్ చూడండి, ఫోటోషూట్కి అయితే వేరే లెవెల్ అనమాట. మొత్తం చాలా బాగుంది. ఇక్కడ ఫోటోషూట్కి అయితే హైలైట్ అసలు. ప్రీ వెడ్డింగ్ షూట్కి ఏమైనా. సో ప్రజెంట్ వచ్చేసి మేము భారతీ పార్క్లో ఉన్నాం. ఇది ఎంట్రీ టికెట్ వచ్చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ అలాగే మంచిగా రిలాక్స్ అవ్వడం కూడా చాలా బాగుంటుంది. చాలా పెద్ద పార్క్ అయితే ఇది. సో ఇక్కడ పాండిచేరిలో అయితే ఇది ఒక మార్కెట్ అండి. చూడండి కొంచెం పెద్దది. ఇక ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఒక్కొక్క షాపులు అయితే ఉంటాయి. అలాగా మొత్తం చుట్టుపక్కల ఇవే షాపు. సో ఫైనల్గా మా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే మాకు ట్రైన్ కూడా టైం అవుతుంది. సైకిల్ కూడా మళ్ళీ వాళ్ళకైతే హ్యాండ్ ఓవర్ చేస్తాం. సో ఇక్కడతో మా పాండిచేరి ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎండ్ అయితే చేస్తాం. ఈ చర్చ్ వచ్చేసి రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.